ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇస్రోకి సంబంధించి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనమాట, విఎస్ఎస్సి అంటారు. తిరువనంతపురానికి సంబంధించినటువంటి ఒక 83 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అగైనెస్ట్ 335 అనమాట. అలాగే 65 అదర్ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 4th జూన్ 2025 అయితే స్టార్ట్ అవుతున్నది. ఇంకా 18 జూన్ 2025 లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి మనకి ఫ్రెండ్స్ టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. దీనికి 1,42,000 రూపీస్ దాకా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో ఒక 27 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. డిప్లొమా అయితే కావాలన్నమాట, ఫస్ట్ క్లాస్ డిప్లొమా కావాలి. ఇక్కడ కొన్ని బ్రాంచెస్ అయితే ఇచ్చారు వాటిల్లో అనమాట. ఎలక్ట్రానిక్స్ కానీ, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కానీ, ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ ఏదో ఒక దాంట్లో మీకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా అయితే అవసరం అవుతుంది అనమాట. అలాగే మెకానికల్ ట్రేడ్కి సంబంధించి కూడా ఒక 27 దాకా ఉన్నాయన్నమాట. దానికి కూడా డిప్లొమా అయితే కావాలి. ఇంకా కంప్యూటర్ సైన్స్ కూడాను ఒక 12 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దానికి కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా అయితే అవసరం అవుతుంది. కంప్యూటర్ సైన్స్లో కానీ, లేదంటే టెక్నాలజీలో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ. ఇంకా కెమికల్లో ఒక 6 అయితే ఉన్నాయి. ఆటోమొబైల్లో కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. సివిల్లో కూడా ఒక 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్నిటి కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా అనమాట. ఇంకా రిఫ్రిజిరేషన్ ఏసీకి సంబంధించి కూడా ఒక వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కేటగిరీ కూడా ఇచ్చారనమాట. సో మీ కేటగిరీలో లేకపోతే జనరల్ కేటగిరీలో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట. ఒక ఫిజిక్స్లో ఒక 3+1 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికైతే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అనమాట, అంటే బీఎస్సీ అయితే కావాలి విత్ ఫిజిక్స్ అనమాట. అలాగే కెమిస్ట్రీకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి కూడా బీఎస్సీ విత్ కెమిస్ట్రీ అయితే కావాలి. ప్లస్ అది కాకుండా మనకి లైబ్రరీ అసిస్టెంట్ ఒక వేకెన్సీస్ అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే 2 లొకేషన్స్లో. దీనికైతే గ్రాడ్యుయేషన్తో పాటు మనకి ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ అయితే కావాలి లైబ్రరీ సైన్స్లో కానీ, ఇంకా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించిన వాటిల్లో. ఫ్రెండ్స్, ఇది కాకుండా మనకి అగైనెస్ట్ విఎస్ఎస్సి 334 కింద అయితే మనకి టెక్నీషియన్ బి అనమాట. దీనికి 69,000 రూపీస్ దాకా శాలరీ పర్టికులర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఐటీఐ వాళ్ళకి అనమాట, 10th విత్ ఐటీఐ. ఫిట్టర్లో ఒక 20 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. 10th క్లాస్తో పాటు మీకు ఐటీఐ కానీ, ఇంకా కూడాను నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ చేసినా కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎలక్ట్రానిక్ మెకానిక్లో ఒక 11 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దీనికి కూడా 10th విత్ ఐటీఐ అనమాట. ఇంకా టర్నర్లో ఒక 6 ఉన్నాయి, మెకానిక్స్లో 5 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్లో 5 ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రోప్లేటర్లో 3 ఉన్నాయి, వెల్డర్ 2 ఉన్నాయి, ఇంకా ఎంఆర్ అండ్ ఏసీలో ఒక వేకెన్సీ ఉంది. మెకానిక్ మోటార్ వెహికల్ అనమాట, డీజిల్ ఒక వేకెన్సీ ఉంది. ఫోటోగ్రఫీ 1, కార్పెంటర్ ఒక పోస్ట్ ఉంది. అవి కాకుండా డ్రాట్స్ మ్యాన్ బి అనమాట. దీంట్లో కూడా మెకానికల్లో ఒక 7 దాకా ఉన్నాయి. ఇంకా ఫార్మాసిస్ట్లో ఒక వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి కూడాను ఒకటే అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో ఒకదానికైతే నేను ఇక్కడ అప్లికేషన్ అయితే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు 2 అడ్వర్టైజ్మెంట్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి టెక్నీషియన్ బి డ్రాట్స్ మ్యాన్కి సంబంధించి మనకి 18 to 35 ఇయర్స్ అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారనమాట. 16 జూన్ 2025కి. ఇది కాకుండా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. అలాగే మనకి డిప్లొమా వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా 18 to 35 ఇయర్స్ అనమాట. 18 జూన్ 2025కి అయితే చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా ఫీజుకి సంబంధించి మనకి ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ వీళ్ళెవరికి, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. అంటే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ వీళ్ళెవరికి ఫీజు లేదు. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 750 రూపీస్ అయితే పే చేయాలి. ప్లస్ అదే మనకి ఐటీఐ వేకెన్సీస్కి సంబంధించి కూడా మనకి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ వరకు ఫీజు లేదండి. మేల్ క్యాండిడేట్స్ మాత్రం యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూ ఒక 500 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకి టెక్నీషియన్ బి ఐటీఐ వేకెన్సీస్కి సంబంధించినటువంటి లింక్ అనమాట. అప్లైకి లింక్ ఇచ్చారు, ప్రింట్ తీసుకోవడానికి వెరిఫై ఓటీపీ. అలాగే ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. సో మీరు ఈ వీడియో చూస్తే మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం మారుతుంది ఆ యొక్క పోస్ట్ని బట్టి. దాని ప్రకారం మీరు ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది.
ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ అప్లై అనే బటన్ ఉందన్నమాట, దీని మీద క్లిక్ అయితే చేయాలి. యూఆర్ రీడైరెక్ట్ ఉంటుంది అనదర్ వెబ్సైట్. సో దీని నుంచి మనకి వేరే లింక్ అయితే ఓపెన్ అవుతుందని చెప్తున్నారు అనమాట. ఒక సెపరేట్ లింక్ అయితే మనకి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది ట్యాబ్. ఇక్కడైతే మనకి ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. పోస్ట్ నేమ్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేనైతే ఇది టెక్నీషియన్ అంటే టెక్నికల్ అసిస్టెంట్ తీసుకున్నాను అనమాట. మీరు టెక్నీషియన్ బి తీసుకుంటే దానికి సంబంధించిన ట్రేడ్స్ అయితే వస్తాయి. ఇక్కడైతే మనకి ఒక స్ట్రీమ్స్ అయితే వస్తున్నాయి అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అదే అనమాట. ఇంకా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మీ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వస్తుంది అనమాట, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి లాగిన్ అవ్వటం కోసం. క్యాప్చా ఎంటర్ చేయాలి, సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. కింద మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ అనమాట. ఈమెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది, అది కనుక మనం ఓపెన్ చేస్తే అది యాక్టివేట్ అయితే అవుతుంది. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. 30 KB వరకు అలౌ చేస్తారు. అది వచ్చేసరికి మనకి 150 విడ్త్ ఉండాలి, 200 హైట్ ఉండాలన్నమాట. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి 30 KB వరకు అలౌ చేస్తారు JPG ఫార్మేట్లో. 150 విడ్త్ అనమాట. అలాగే 50 అనేది మనకి పిక్సెల్స్ అనమాట. హైట్ అయితే మనం సెట్ అయితే చేసుకొని ఫైల్స్ రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. తర్వాత పేమెంట్ అయితే అందరూ చేయాలన్నమాట. ప్రతి వాళ్ళు కూడాను ఉన్నటువంటి ఫీజు మొత్తం పే చేయాలి. అయితే ఫీమేల్ క్యాండిడేట్స్, SC ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, PWD క్యాండిడేట్స్కి అయితే కంప్లీట్ వెనక్కి అయితే వస్తాయి అన్నమాట అమౌంట్. మిగిలిన వాళ్ళకైతే 500 రూపీస్ వస్తాయి. 250 రూపీస్ మాత్రం వీళ్ళు తీసుకుంటారనమాట. ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి. ఫ్రెండ్స్ మీకు ఈమెయిల్ ఐడికి లింక్ వస్తుంది అనమాట. ఒకవేళ రాకపోతే మీకు బల్క్ మెయిల్లో కానీ స్పామ్ ఫోల్డర్స్లో కానీ అన్ని ఫోల్డర్స్లో చెక్ చేసుకోవాలన్నమాట. ఎక్కడో చోట అయితే మీకు మెసేజ్ తప్పకుండా వస్తుంది. ఫ్రెండ్స్ ఇలాగైతే వస్తుంది అనమాట. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ప్లస్ నెక్స్ట్ ఇలాగ వచ్చిందనమాట. ఓపెన్ చేస్తే మనం పోస్ట్ కోడ్ ఏది సెలెక్ట్ చేసుకుని అది వస్తుంది. ఇక్కడ ఆ నేమ్, ఈమెయిల్ ఐడి, ఏ పోస్ట్ సెలెక్ట్ కన్ఫర్మ్ చేయాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. ఇందాక చెప్పినట్టుగా ఈ యొక్క డైమెన్షన్స్ అనమాట. అలాగే సిగ్నేచర్, తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనే లింక్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. బ్రౌజర్ನಲ್ಲಿ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క రెడ్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మీరు ఈ ఫోటోని ఏం చేయాలంటే పెయింట్లో ఓపెన్ చేయాలన్నమాట. చేసిన తర్వాత రీసైజ్ అనాలి. రీసైజ్ అంటే ఇక్కడ టిక్ ఆఫ్ చేయాలన్నమాట. ఆన్లో ఉంటుంది, మనం ఆఫ్ చేసుకుంటే పిక్సెల్స్ తీసుకోవాలి. హారిజంటల్ అంటే విడ్త్ అనమాట 150 తీసుకోవాలి. వెర్టికల్ అంటే హైట్ అనమాట 200. ఇక్కడ మనకి ఇచ్చారు కదా ఒకటి, ఇక్కడ హైట్ 200 అనమాట. ఆ విధంగా మనం చేసుకోవాలన్నమాట. ఓకే అని చెప్పేసి ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ ఏజ్ అని చెప్పేసి ఫైల్ సేవ్ చేసుకుని అదైతే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ అదేవిధంగా సిగ్నేచర్ కూడాను పెయింట్లో ఓపెన్ చేయాలి, టిక్ ఆఫ్ చేయాలి. పిక్సెల్స్ తీసుకోవాలి. హారిజంటల్ 150, వెర్టికల్ 50 తీసుకోవాలి. ఓకే అనాలి, ఫైల్ అనాలి, సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని అదైతే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఓకే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇదైతే మనకి పర్సనల్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఈ ఫార్మేట్లో ఎంటర్ చేయాలన్నమాట. నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేయాలి. ఇంకా వీడియో కానీ డైవర్స్డ్ ఉమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే ఎస్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అయితే ఇక్కడ మనకి కేటగిరీ, మీకు కేటగిరీ ఎస్సీన ఎస్టీన జెండర్లో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా PWD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నాట్ అప్లికబుల్ తీసుకోవాలన్నమాట. అలా ఎక్స్ సర్వీస్ మ్యాన్ తెసి పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే మీరు కనుక కరెంట్ అంటే ప్రజెంట్ ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సర్వీస్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇక నెక్స్ట్ అయితే అనాలి. ఇక్కడ ఫోటో ప్లేస్లో సిగ్నేచర్ వచ్చింది, సిగ్నేచర్ ప్లేస్లో కూడా సిగ్నేచర్ వచ్చింది అనమాట. ఇదైతే ప్రాబ్లం అయితే ఉంది. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్, నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇంకా ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ సిటీ, పిన్ కోడ్, స్టేట్ అనమాట మీ అడ్రస్లో నుంచి. అలాగే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మనం దాన్ని వెరిఫై అయి కూడా చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి కరస్పాండెన్స్ అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడైతే నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ స్టెప్లో అయితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట. నేను డిప్లొమా పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నా డిప్లొమా వచ్చింది, లేకపోతే మీకు SSC మీకు ITI వస్తుంది అనమాట, చేసుకోవచ్చు. నేను కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన తీసుకున్నాను, దానికి సంబంధించినది అయితే వచ్చిందనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ చేయాలనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. ఈ విధంగా అనమాట. ఇంకా
బోర్డ్ అనమాట. బోర్డ్ అంటే మీరు ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క డిప్లొమా లేదంటే ఈ యొక్క ఐటీఐ లాంటివి మీరు ఏ స్టేట్ బోర్డులో చేశారని అడుగుతున్నారు అనమాట. స్టేట్ సెలెక్ట్ చేసుకో, లేదంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలంటే ఫలానా అని ఇక్కడ ఎన్సీవీటీనా ఎస్సీవీటీనా లేకపోతే పర్టికులర్గా ఈ యొక్క టెక్నికల్ బోర్డు ఏదైనా ఉంటే దాన్ని మెన్షన్ చేయాలి, చేసుకోవడం కాలం అయితే ఇచ్చాడు ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా కంప్యూటర్ ఇదైతే మనకి డిసిప్లిన్స్ ట్రేడ్స్ ఇస్తారనమాట. ఇంకా అదర్ ఈక్వల్ దీంట్లో లేని ఏదైనా ఈక్వలెంట్ దాంట్లో మీరు డిప్లొమా చేసి దీనికి ఎలిజిబిలిటీ మీకుంటే కనుక ఆ యొక్క డిసిప్లిన్ అంటే స్ట్రీమ్ నేమ్ని ఇక్కడ రాసుకోవచ్చు అని ఒక కాలం అయితే ఇచ్చారనమాట. చేసుకోవచ్చు. ఇంకా పర్సంటేజ్ సిస్టంలో ఉంటే కనుక ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇది మీరు సిజిపిఏ సిస్టంలో ఉంటే కనుక సపోజ్ ఎంత స్కేల్కి మీకు ఎంత వచ్చిందని, సపోజ్ 9.5 or 10 ఇక్కడ వేయాలి. మీకు వచ్చినటువంటిది గ్రేడ్ ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి జాబ్ పోస్టింగ్ ప్రిఫరెన్స్ అనమాట. ఈ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి తెలంగాణలో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. పోస్టింగ్ అక్కడైతే ఇస్తారు మీకు. అలాగే రెండో ప్రిఫరెన్స్ మీరు కేరళ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. మన తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం ఉంది, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అక్రాస్ ఇండియా అనమాట. మీకు ఫీజు రిఫండ్ ఇవ్వడం కోసం ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా అకౌంట్ నెంబరు 2 times ఎంటర్ చేయాలి, పాస్బుక్ దగ్గర పెట్టుకొని. అలాగే అకౌంట్ హోల్డర్ నేమ్, బ్యాంక్, బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కూడా ఇవన్నీ ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలల్లో ఎంటర్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. ఇంకా కూడాను మీరు ఒకవేళ జాబ్ వస్తే మీకు ఎన్ని నెలల్లో మీరు జాయిన్ అవ్వగలరు అడుగుతున్నారు. 1 నెల, 2 నెలల, 3 నెలల సెంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడాను డూ యూ ఆప్ట్ ఫర్ రిటర్న్ టెస్ట్, మీరు హిందీలో కనుక మీరు రిటర్న్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ చేయడానికి మీకు ఎస్ అయితే కనుక ఎస్, లేకపోతే నో అనమాట పెట్టుకోవచ్చు. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపల్సరీగా ఎస్ అయితే పెట్టాలి. అలాగే టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇది సబ్మిట్ అయితే చేసుకో. రిసీట్ అంటే అన్ని కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కాలం అయితే నేను వదిలేసాను అనమాట, అందుకని ఇది సబ్మిట్ చేస్తే తీసుకోలేదు. అందుకోసం ఇక్కడ నేమ్ ఆఫ్ ద కోర్స్ నేమ్ యాజ్ ఇన్ ద సర్టిఫికేట్. సపోజ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అయితే మీరు డిప్లొమా ఇన్ సైన్స్ కంప్యూటర్, లేదంటే డిప్లొమా లేదంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏంటనేది ఎంటర్ అయితే చేయాలన్నమాట. సపోజ్ డిప్లొమా ఇన్ ఫ్రెండ్స్ ఇట్లా మనకి కంప్యూటర్స్ అని ఎంటర్ అయితే చేసుకోవచ్చు, కంప్యూటర్ సైన్స్ అని కూడా మీరు ఎంటర్ అయితే చేయొచ్చు అనమాట. సో అదే ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ ఏదైతే అది సర్టిఫికేట్ ఏదైతే మెన్షన్ చేశారో కోర్స్ నేమ్ అది ఎంటర్ చేయాలంట. ఇక్కడ మనం నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కాలం కూడా కంపల్సరీగా అడుగుతుంది అనమాట, మనం ఎంటర్ అయితే చేయాలి. కానీ 0 అయితే పెట్టచ్చు మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం అయితే 1 ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే 0s పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవాలి. మీకు ఏదైనా మోడిఫికేషన్స్ ఎడిటింగ్ కావాలంటే బ్యాక్ వెళ్ళొచ్చు, గో బ్యాక్ అని ఉందన్నమాట, వెళ్ళొచ్చు. ఎడిట్ చేసుకుని అన్ని పర్ఫెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ అని సబ్మిట్ అయితే చేసుకోవాలి. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. ప్లస్ మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ అయిందనమాట. తర్వాత మొబైల్ మనం వెరిఫై అయితే చేసుకోవాలి, ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అని వస్తున్నది అనమాట. సపోజ్ మీరు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే కనుక ఈ 2025-26 అంటే 1/4/2025 ఆ తర్వాత తీసుకున్నటువంటి ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటిది అప్లోడ్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి దానికి సంబంధించింది అప్లోడ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా వ్యాలిడ్ది అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్రౌజర్ನಲ್ಲಿ పీడిఎఫ్లో దీన్ని మనం ఫైల్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ప్లస్ నెక్స్ట్ మేక్ పేమెంట్ అనమాట, పేమెంట్ చేసి ప్లస్ ఇక్కడ మనకి ప్రొసీడ్ టు పేమెంట్ అనే బటన్ ఉంది. ప్లస్ ఇక్కడ మనకి గేట్వే ఓపెన్ అయింది అనమాట. ఎస్బీఐకి సంబంధించి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంకా కూడా మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఇలా వేరియస్ గేట్వేస్ వచ్చాయి. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి 750 రూపీస్ వెనకైతే వచ్చేస్తాయి పూర్తిగా. మిగతా వాళ్ళకైతే కనుక ఒక 500 రూపీస్ వాళ్ళు 500 రూపీస్ మీకు ఇస్తారు, 250 రూపీస్ మాత్రం వాళ్ళు తీసుకుంటారనమాట.